ముచ్చట ఏంటంటే మీకు ఎటువంటి వీడియోలు కావాలి అంటే ఏ టాపిక్ మీద వీడియోలు కావాలో కింద కామెంట్లలో చెప్పురి, ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకెవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి. అప్పట్లో సమ్మర్ హాలిడేస్ బి లైక్ రిమోట్ ఇటు ఇచ్చలే నేను ఇయ్యను పో. మంచిగా చెప్తానా ఈ మరి, లేదంటే దెబ్బలు తింటావు మరి నా చేతిలో. నేను అస్సలు ఇయ్యను, ఏం చేసుకుంటావు చేసుకోపో. అమ్మతో ఆగు నీ సంగతి చెప్తా. ఇట్లా కాదే డిష్ వేర్ వీకెత్తా, ఇక నువ్వు టీవీ ఎట్ట చూస్తావో చూస్తాయ్యా నేను. ఏంటి డిష్ ఏంది ఈ దొంగ పాడకాయ బయటకు పోయేమో చేసింది కానీ. ఓ అమ్మా అమ్మా ఏమైందా బుజ్జి, ఎందుకు అట్లా వెళ్తున్నావు? ఓ అమ్మా నేను మంచిగా టీవీ చూసుకుంటూ ఉంటా అంటావా, వాడు డిష్ వేర్ వీకేసిందే. ఏడు వాడు ఎటు వేయాలి అంగబాడుకోవు. ఇంకేడుంటాడు వాడు, డిష్ వేర్ వీకేసి ఉరకచ్చు బయటికి. రాని వాడైతే రాని, ఇంటికైతే రాని, వాడి సంగతి చెప్తా. ఓ అమ్మా అన్న వచ్చిండే. అరే నువ్వు ఇటు రారా, ఏమనిపిస్తుందిరా నీకు? గా డిష్ వేర్ ఎందుకు వీకెత్తానో రా గడికి. ఈ అవ్వమ్మ నాకు రిమోట్ ఇస్తలేదే చెల్లె, ఊకామనే చూస్తుందానే, మరి నేను చూడొద్దానే టీవీ. ఓ బుజ్జి ఇద్దరు కలిసి చూడరాదు ఏదైనా పెట్టుకొని. వాడు క్రికెట్ పెట్టుకుంటాడు, ఎవరు చూస్తారే మరి అది. ఇద్దరు కలిసి ఒకటి పెట్టుకొని చూస్తేనేమో చూడరు, ఇట్లా లొల్లి పెట్టుకున్నారు అనుకో ఇంకోసారి డిష్ వేపియ టీవీలా. మంచిదైంది మంచిదైంది మంచిదైంది, నీకు కూడా మంచిదైంది మంచిదైంది. ఇగో ఇద్దరం కలిసి కార్టూన్ నెట్వర్క్ పెట్టుకొని చూద్దాం మంచిగా, అందులో టావెన్ జరుగుతుంది. సరే మరి అదే చూద్దాం. అబ్బా కరెంట్ పోయింది. చెల్లె అమ్మని పైసలు అడుగు, మనం దుకాణంలోకి పోయి థమ్స్అప్ తెచ్చుకుందాం. అడుగుతా కానీ మరి నాకు స్ప్రైట్ కావాలి. నువ్వైతే ఫస్ట్ పైసలు అడుగు తెచ్చుకుందాం గాని. ఓ అమ్మా ఏంది బుజ్జి మళ్ళేమైందే? ఇక అన్నకు థమ్స్అప్ కావాలంటేనే పైసలు అడగమంటాను నన్ను. ఓ దొంగ బాడుకో, పైసలు ఎక్కడికి రాయో, ఊకే చెట్టు గిన కాసేస్తానే పైసలు. అట్లా కాదే అమ్మ, ఇద్దరం కలిసి థమ్స్అప్ తాగుదామని పైసలు అడగమంటేమో నా ఒక్కని పేరే చెప్తాను. అగో మీ బాపు వచ్చిండు, మీ బాపును అడుకోరి. ఏంటి రాట్నే వాళ్ళకు? థమ్స్అప్ తెచ్చుకుంటారు అట్నే, ఓ 10 రూపాయలు ఉంటాయి తెచ్చుకుంటారు. ఇగోరా చెల్లెకును నీకు చెరొక్కటి తెచ్చుకోపోరు. అంకుల్ ఒక థమ్స్అప్ ఒక స్ప్రైట్ ఇవ్వవా చిన్నవి? అంకుల్ ఎంతైనాయి వీటికి? ఇంకా 10 రూపాయలు వస్తాయి బాబు నీకే. ఈ సీసాలు తీసుకొచ్చి నాకు ఇస్తపో. చెల్లె తీసుకొచ్చినదా? అరే బాపు 20 రూపాయలు ఇచ్చిన గారు, 20 రూపాయలు అయినాయి అరే వీటికి. ఇంకా మనకే వస్తాయి అమ్మ, ఈ సీసాలు ఇచ్చినాక ఇస్తా అన్నాడే పైసలు. తాగురి బిడ్డ తాగురి, చల్లారుతాయి, తాగి సీసాలు ఇచ్చి పైసలు తీసుకురా. సరే అమ్మా తీసుకొస్తానే. అబ్బా నా థమ్స్అప్ మంచిగా ఉన్నది. అబ్బా నా స్ప్రైట్ కూడా మస్తు ఉన్నది. నాదే మంచిగా ఉన్నది కాదు, నాదే మంచిగా ఉన్నది. తొందర రాగా సీసీటీవీ, ఈ సీసాలు ఇస్తాను మళ్ళీ పైసలు ఇస్తాడు. అంకుల్ సీసాలు ఇచ్చిన కదా 10 రూపాయలు వస్తాయి కదా, ఆ 10 రూపాయలల్లా 2 టోఫోలు ఇవ్వండి అంకుల్. ఇయో బాబు 2 టోఫోలు పోను 8 రూపాయలు వస్తాయి నీకు. ఓ చెల్లె ఏంటిది? ఇక నా దగ్గర ఏమున్నదో చూడు, టోఫోలు ఉన్నాయి మంచిగా. అబ్బా అన్న ఒకటి ఇయ్యవా? నేను ఇయ్యనియ్య, నాకేమన్నా రిమోట్ ఇవ్వంటే ఇచ్చినావా నువ్వు? ఇయ్యపో. ఆవు నేను అమ్మకి చెప్తావు. చెప్పుకో చెప్పుకో చేయకోసుకో చెప్పుకో. ఓ అమ్మా ఏమైందే బుజ్జి మళ్ళా? నువ్వు అన్నకు పైసలు ఇచ్చినావు కదనే, నాకు ఇవ్వకుండా వాడు కొనుక్కొని తింటాడు. నేనెప్పుడు ఇచ్చిందే, వాడు ఏడి ఎటు దొంగ పాడుకో. నాకు తెలియదు, నా గుడి వాడు కొనుక్కొని తింటాడు. ఓ దొంగ పాడుకో, నీకు పైసలు ఎక్కడిరా? ఇంతకు ముందు థమ్స్అప్ సీసాలు ఇచ్చిన కాడ చిల్లర లేవని రూపాయి టోఫో ఇచ్చిండే. కాదే అమ్మ 2 తెచ్చుకున్నాడే. అరే 2 తెచ్చుకున్నప్పుడు చెల్లెకిత్తేమేంద్రా నీకు? ఆమె కొనుక్కున్నప్పుడు నాకేమన్నా ఇస్తుందా మరి? అరే ఇంకోసారి అట్లా చేయొద్దు, చెల్లె నీకంటే చిన్నది, చెల్లెకే కొనుకొచ్చి ఇవ్వాలి నువ్వు. ఇగో బుజ్జి పోయి కొనుకొచ్చుకపో నువ్వు కూడా.